హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈపీఎఫ్ అకౌంట్ నుండి పూర్తి పిఎఫ్ మరియు పెన్షన్ డబ్బుల్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ విధంగా గూగుల్ ఓపెన్ చేసి ఈపీఎఫ్కు సంబంధించినటువంటి మెంబర్ హోమ్ పేజ్ ఈ విధంగా మనము ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసినట్లయితే ఇలా మనకు పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఇలా మనం క్లోజ్ చేస్తే నెక్స్ట్ ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను ఇవన్నీ వివరాలు ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ పిఎఫ్ నుండి ఒక వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ వన్ టైం పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద మనము క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ విధంగా ఈపీఎఫ్ పేజ్లోకి మనము లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిఎఫ్ నుండి నేను టోటల్ పిఎఫ్ అప్లై చేస్తున్నాను కాబట్టి సో ముందుగా మీరైతే డ్యూటీ రీజన్ చేసి ఉండాలి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా అప్డేట్ అయి ఉండాలి. అలానే బ్యాంకు వివరాలు, ప్యాన్ వివరాలు కూడా అప్డేట్ అయి ఉండాలి. అప్పుడే మీరు ఫుల్ సెటిల్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ నేను ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్ 3119 అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా ఉంది. అంటే మనం ఇప్పుడు టోటల్ పిఎఫ్ అయితే అప్లై చేయవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది. వెరిఫై జరిగిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో కింద మీరు చూసారంటే ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని ఉంది కదా, సో దీనిపైన మనము క్లిక్ చేస్తే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ నుంచి మనకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పిఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అలానే డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ వీరికి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది కాబట్టి ఇవన్నీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. లేదంటే మీకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేదనుకుంటే ఫామ్ 31 మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది కదా, ఫస్ట్ ఇక్కడ మనము ఫామ్ 19 అప్లై చేస్తాము. సో ఫామ్ 19 ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ 15G అయితే వీరికి ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను. సో అది ఎందుకు ఏమిటి అనేది మీకు చూపిస్తాను వివరాలు కూడా. సో ఇక్కడ వీరికి 15G అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించినటువంటి పూర్తి అడ్రస్ యాజ్ పర్ ఆధార్లో ఉండే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అయితే ఇక్కడ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఫామ్ 15G అనేది మొదట అప్లై చేసాము. ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసాము. దాని తర్వాత బ్యాంక్ పాస్బుక్ స్కాన్ చేసింది ఇక్కడ మనము అప్లోడ్ చేసాం. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఏంటంటే ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మొదట మనము ఫామ్ 19ని క్లెయిమ్ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ నేను ఓటీపీ తీసుకొని సబ్మిట్ చేస్తాను. కొన్నిసార్లు ఓటీపీ అనేది కొంచెం లేట్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసాము. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన మనము క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినట్లయితే చూడండి, చాలాసార్లు కూడా ఇదే విధంగా వస్తుంది. ఇలా వస్తే మనము రెండోసారి ఈ విధంగా క్లిక్ చేయండి. సో రెండోసారి క్లిక్ చేసినా రావట్లేదంటే ఇంకా దీన్ని ఈరోజు మనం వదిలేయచ్చు. ఎందుకంటే చాలాసార్లు ఇదే విధంగా వస్తుంది. ఒకసారి నేను రిఫ్రెష్ అయితే చేసి చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఫామ్ 19 క్లెయిమ్ సక్సెస్ఫుల్గా మనకు సబ్మిట్ అయ్యింది. సో ఈ విధంగా మనకు సక్సెస్ఫుల్ అనేసి కింద మనకు కనిపిస్తూ ఉంటుంది ఫామ్ 19 క్లెయిమ్. ఇప్పుడు పిఎఫ్ అప్లై చేసాం కదా, పిఎఫ్ తర్వాత వెంటనే మనం ఏం అప్లై చేయాలి, పెన్షన్ క్లెయిమ్ కూడా అప్లై చేయాలి. ఓకే, పెన్షన్ క్లెయిమ్ అప్లై చేయాలంటే కనీసం మీరు ఏదైనా కంపెనీలో 6 months పైగా ఉద్యోగం అయితే చేసి ఉండాలి. సో దానిపైన చూడండి క్లెయిమ్ ఫామ్ 3119 పైన మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు రెండోసారి ఇక్కడ మనము సేమ్ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు
ఇదివరకు మనము ఫామ్ 19 అప్లై చేసాం కదా. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసాం సేమ్ పేజ్లో. ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి, ఫామ్ 19 అప్లై చేసిన వెంటనే మనం పెన్షన్ క్లెయిమ్ కూడా అప్లై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఫామ్ 10C పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 15G అయితే అవసరం లేదు. 15G ఓన్లీ ఫామ్ 19 మాత్రమే అవసరం ఉంటుంది. అది ఎందుకు అవసరం అనేది మీకు చివరిలో పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ పెన్షన్కి సంబంధించి అయితే ఎటువంటి ట్యాక్స్ అనేది కట్ అవ్వదు. అలానే ఫామ్ 15G కూడా మనకు అవసరం లేదు. సేమ్ ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, స్కాన్ చేసింది. సో అది ఇక్కడ మనము అప్లోడ్ చేయాలి. సో ఇవి రెండు నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఫామ్ 10Cకి సంబంధించినటువంటి పూర్తి అప్లికేషన్ ఇక్కడ ఫిల్ చేసాము. బ్యాంక్ పాస్బుక్ ఒకటి క్లియర్గా ఉంటే సరిపోతుంది. ఓకే, నేము, బ్యాంకు అకౌంటు, IFSC కోడ్, ఈ వివరాలు మనకు క్లియర్గా ఉంటే క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు ఒక కన్సర్న్ చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే ఆధార్ OTP ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే సేమ్ మళ్ళీ ఇంకొకసారి మనకు ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి కానీ, PFకి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి కానీ OTP అనేది వస్తుంది. ఆ OTP ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే పెన్షన్ క్లెయిమ్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ OTP వచ్చింది. ఆ OTP ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు చూడవచ్చు, పెన్షన్ క్లెయిమ్ కూడా మనకు ఆన్లైన్లో సబ్మిట్ అవ్వడం జరిగింది. ఫామ్ 19 అండ్ ఫామ్ 10C కూడా రెండు మనము అప్లై చేసాం. సో దీనికి సంబంధించినటువంటి స్టేటస్ని మనము ఈ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనము చూడవచ్చు, సో ఫామ్ 19 అండ్ ఫామ్ 10Cకి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ ఈ విధంగా మనకు రోజు కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీడే మీరు చూసినట్లయితే స్టేటస్ అక్కడ మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఫామ్ 15G గురించి తెలుసుకుందాం. ఫామ్ 15G తెలుసుకోవాలంటే వీరి యొక్క పాస్బుక్లోకి మనము లాగిన్ అవ్వాలి. సో పాస్బుక్లోకి లాగిన్ అవుతేనే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ UAN నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవుదాం. సో ఇక్కడ నేను ఇవన్నీ ఎంటర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు PF పాస్బుక్లోకి లాగిన్ అయ్యాం కదా. లాగిన్ అయిన తర్వాత టోటల్ PF బ్యాలెన్స్ ఎంత ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. వీరికి 1,33,000 PF అయితే ఉంది. ఇప్పుడు వీరికి నేను 15G ఎందుకు అప్లోడ్ చేశాను అంటే వీరి యొక్క సర్వీసు 3 years మాత్రమే ఉంది. సో 3 years ఉంటే మనకేంటి, మనకు ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. ఎవరి సర్వీస్ అయితే 5 years కంటే తక్కువగా ఉంటుందో, చూడండి 5 years కంటే తక్కువగా ఉండి PF అమౌంట్ 50,000 కంటే ఎక్కువగా లేదా 50,000 పైన ఉందనుకోండి, అప్పుడు మీరు తప్పనిసరిగా 15G అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ PF, పెన్షన్కి సంబంధించి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్ అవ్వదు. ఇక్కడ కనిపించే అమౌంట్ ఉంది కదా, సో దీని నుంచే మనకు ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. ఇంకొక అమౌంట్ మనకు పెన్షన్ కాంట్రిబ్యూషన్లో ఉంటుంది కదా, అక్కడ నుంచి ఎటువంటి అమౌంట్ అనేది మనకు కట్ అవ్వదు. సో అందుకోసం నేను ఇక్కడ 15G అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ టోటల్ PF రావడానికి మన బ్యాంక్లోకి సుమారుగా ఒక 20 నుంచి 25 days పట్టచ్చు. అంతకంటే త్వరగా కూడా కొన్నిసార్లు వస్తుంది. కానీ కొందరికి లేట్ అవుతుంది కదా, ఎందుకు అవుతుంది అని కంప్లైంట్ రేజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కంప్లైంట్ రేజ్ చేసే అవసరం లేదు. 20 నుంచి 25 days లోపు మీ డబ్బులు మీ బ్యాంకులోకి అయితే తప్పకుండా వస్తాయి. మీరు అప్లై చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంటాయి. ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.